Do it. Do what? Shut up. దేహత్యాగమునకు ముందు ఎవడు కామక్రోధాది అరిషద్వర్గములు జయించును అట్టివాడు యోగి అనబడును. మానావమానముల యందు శత్రుమిత్రుల యందు సమమైన మనస్సు గలవారిని త్రిగుణాతీతుడందురు. కర్మఫలములు ప్రియములు అప్రియములు ప్రియాతి ప్రియములని 3 విధములు. కర్మఫలము కోరిన వారు జన్మాంతరములందు ఆ ఫలములను పొందుచున్నారు, కోరని వారు ఆ ఫలములను జన్మాంతరమున పొందజాలకున్నారు. జీవునకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము ఎట్లు మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునొందరు. మనుష్యుడెట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది. ఆత్మ నాశనము లేనిది. ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మ నాశనము లేనిది. ఎవడు ఇంద్రియములను జయించి దృష్టిని భ్రూమధ్యమును నిలిచి ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి మనస్సును బుద్ధిని స్వాధీనమునొట్టుకుని మోక్షాసక్తుడయ్యుండును అట్టివాడి ముక్తుడనబడు. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు, రాగము భయము క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడు.